హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. మీరు చూస్తున్నారు వంకాయ బఠానీ ఏ విధంగా కుక్కర్లో కర్రీ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇవేమో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్ వాటర్లో వేసాను అనమాట వంకాయ పీసెస్. ఇదేమో వచ్చేసి కాయల నుంచి విడగొట్టినటువంటి బఠానీ అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి యాడ్ చేశానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిపోయింది కదండి, ఈ 2 టమాటో పీసెస్ అనమాట. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, పసుపు, ఇదంతా కొంచెం మగ్గిపోవాలి. టమాటో కూడా వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. హోమ్ మేడ్ హోల్ గరం మసాలా పేస్ట్, ఇంట్లో ఆడిందనమాట అంతా కూడా. ఇదంతా బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగిన విధంగా కారం యాడ్ చేసుకోండి. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 విజిల్స్ సరిపోతుంది. కర్రీ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఉడుకుతుంది అన్న టైంలో మనం మూత పెట్టుకోవాలండి. ముందే పెట్టేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు పెడితే వెంటనే ఒక 2-3 మినిట్స్లో విజిల్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, దీంట్లో ప్రెషర్ వస్తుంది కదా, ఇప్పుడు పెడదాం. ప్రెషర్ అంతా పోయాక కొంచెం హైలో పెట్టుకుని వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత చూసారు కదా, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో అంతేనండి, వంకాయ బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.